ఓ భార్య, తన భర్త ఇతర దేశాలకు వెళ్ళాడు, అక్కడ చనిపోయాడు. ఆ పెట్టె మీద పడి ఆ భార్య ఏడుస్తుంది కదా, నన్ను విడిచిపెట్టి 2 సంవత్సరాలైందయ్యా, 2 సంవత్సరాలైంది. గడిచిన 2 వారాల నుండి నీవు నాతో మాట్లాడట్లేదు. ఎందుకు మాట్లాడట్లేదు? కోపం వచ్చిందేమో అనుకున్నానయ్యా నేను. ఒక్క మాట ఇప్పుడు మాట్లాడవా? నీ స్వరం వినాలనుందయ్యా. నీవు నాతో మాట్లాడితే నిన్ను చూడాలనుందయ్యా. తనివి తీరా నీ మాట వినాలనుందయ్యా. ఏడుస్తుందండి. అబ్బా, అందరూ బోరున ఏడ్చారు. తను మాట్లాడుతున్న మాటలు చూస్తే 2 వారాలైందంటే కాల్ లేదు. ఆ 2 వారాలు తను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. మాట్లాడడానికి అవకాశం లేదు. తర్వాత చనిపోయాడు. అంతకుముందు బాగా మాట్లాడాడు. దూర ప్రాంతం కదా, దూరాన ఉన్న భార్య కదా, చాలా ప్రేమగా మాట్లాడేవాడు. 2 వారాల నుంచి మీ స్వరం వినలేదయ్యా. చివరికి ఇలా వస్తావని అనుకోలేదు, అలా ఊహించలేదయ్యా. తిరిగి వచ్చేస్తావేమో, 2 సంవత్సరాలు అయిపోయింది, నాతోనే ఉంటావేమో, పిల్లలతోనే ఉంటావేమోనని ఆశపడ్డాను కానయ్యా, ఇలా వస్తావని నేను అనుకోలేదు. దేవుని బిడ్డలారా, మనిషి బ్రతికున్నప్పుడే మనిషిని ప్రేమించడం నేర్చుకుందాం. భర్త మన కళ్ళ ముందున్నప్పుడే భర్తను ప్రేమించడం నేర్చుకుందాం. భార్య మన కళ్ళ ముందున్నప్పుడే భార్యను ప్రేమించడం నేర్చుకుందాం. వన్స్ వారు మనకు దూరం అయితే, ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ, ఒకవేళ మరణమే దూరం చేస్తే, దేవుని బిడ్డలారా, ఆ ప్రేమను మనం పంచలేము, ఆ ప్రేమను మనం పొందుకోలేము. ఎదుటి వ్యక్తి నుండి మన భర్త ఎదురుగున్నప్పుడే, బిడ్డలు ఎదురుగున్నప్పుడే, నాయకులు ఎదురుగున్నప్పుడే, దైవజనులు ఎదురుగున్నప్పుడే ఆ ప్రేమను పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎలా పొందుకోగలం ప్రేమ? భర్తతో ప్రేమగా మాట్లాడితే ఆ భర్త కూడా నీతో ప్రేమగా మాట్లాడతాడు. భర్తతో చిరుబుర్రులాడుతూ మాట్లాడారనుకో, ప్రేమించే భార్య దొరికిద్ది అనుకున్నానే, ఏంటి విడ, ఇంటికి వస్తూనే గొడవ. దేవుని బిడ్డలారా, ప్రేమిద్దాం, ప్రేమను పొందుకుందాం.